ప్రభుత్వ ఆదేశాలను తూట్లు పెడుతూ జిల్లా కేంద్రంలో ఉండవలసిన సిటీఓ ఆఫీస్ లంకలపాలెంలో కొనసాగించడాన్ని నిరసిస్తూ జిల్లా ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు పీలా రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం అసిస్టెంట్ కమిషనర్ కి వారి కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పీలా రవికుమార్ మాట్లాడారు. జీవో నంబర్ 502 ప్రకారం సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండవలసిన ఆఫీస్ లంకెలపాలెంలో కొనసాగించడంపై మండిపడ్డారు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని ప్రాంతంలో ఆఫీస్ నడపడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పొల్యూషన్ విపరీతంగా ఉందని, దీని కారణంగా మా ఎన్జీఓ ఉద్యోగి ఒకరు మరణించారని గుర్తు చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ఆఫీస్ ని లంకెలపాలెంలోనే కొనసాగిస్తున్నారని ఆవేదన చెందారు. ఈ సర్కిల్ 2022లో ఏర్పడిన తర్వాత కొంతకాలం అక్కడే పనిచేసిందని, దాని తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేయబడిందని, ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాకు రిప్రజెంట్ చేసింది ఏంటంటే జిఓఎంఎస్ నెంబర్ 502ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయండి. ఈఓఎంఎస్ నెంబర్ 502 ప్రకారం ఈ యొక్క అచ్యుతాపురం ఆఫీసు అనకాపల్లి హెడ్ క్వార్టర్స్గా నిర్ణయించబడింది. దాని ప్రకారం ఈ ఆఫీస్ని అనకాపల్లిలో పెట్టండి అని చెప్పేసి మాకు రిప్రజెంట్ చేయడం జరిగిందండి. మేము ఈ రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత ఆ రిప్రజెంటేషన్లో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా అందులో పేర్కొన్నారు. ఏంటి పేర్కొన్నారంటే, ఈ యొక్క ఆఫీస్ చుట్టుపక్కల ఫార్మా కంపెనీలు ఉండడం వలన ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉందని, 1. 2 స్టాఫ్కి సరైన సౌకర్యాలు లేవని, 3 పార్కింగ్ ప్లేస్ కూడా లేదని, 4 అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మున్సిపల్ యాక్ట్ మోడిఫైడ్ యాక్ట్ ప్రకారం 18 అడుగులు దాటినటువంటి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్కి కంపల్సరీగా ఫైర్ సేఫ్టీ అనేది ఉండాల్సిన పరిస్థితి అండి. అలాంటిది ఈ ఆఫీసు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ఆఫీస్కి ఫైర్ సేఫ్టీ లేదు. అంటే రేపు పొద్దుట ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే, ఏ షార్ట్ సర్క్యూటో లేకపోతే ఏమైనా జరిగితే దీన్ని రక్షించేది ఏంటి? మెట్లు చూస్తే 2.5 అడుగులు మెట్లు. ఒక మనిషి ఎక్కితే ఒక మనిషి కింద దిగడానికి తప్పుకోవడానికి కూడా గ్యాప్ చాలా తక్కువగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎవరి తాలూకా ప్రయోజనాలను కాపాడుతున్నారు, ఎవరి తాలూకా ఆర్థిక లావాదేవీల్ని సక్రమంగా జరగడానికి ఈ ఆఫీస్ని ఇక్కడ రన్ చేస్తున్నారు అని చెప్పేసి మా యొక్క రిప్రజెంటేషను ఏపీ ఎన్జీఓ అనకాపల్లి జిల్లా నుంచి మా రిప్రజెంటేషను గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారికి అందించడానికి అని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ కనీస వసతులు కూడా లేవు. ఈ ఫ్లోర్లో చూసుకుంటే 14 మంది స్టాఫ్ ఉంటారు. 14 మందికి ఒకటే వాష్రూమ్ అండి, ఒకే ఒక వాష్రూమ్, కామన్ టాయిలెట్ ఇక్కడ ఉన్నటువంటిది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కలిపి బేభత్సమైనటువంటి ఫార్మా పొల్యూషన్తో ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటిది ఒక విషయం ఏంటంటే, ఇదే ఆఫీస్లో మా సహచర ఉద్యోగి ఎన్వి రమణ అనేటటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాతే క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే, సాక్షాత్తు నేను 25 రోజుల క్రితం యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడే ఎందుకు ఉండాలి? గడిచిన 4 రోజుల క్రితం గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు ఈ ఆఫీస్ ఇక్కడ ఉంచాలా ఉంచకూడదా అని చెప్పేసి మా సహచర ఉద్యోగుల దగ్గర నుంచి సంతకాలు కూడా సేకరించడం జరిగింది. ఆ సంతకాల సేకరణకి పైనుంచి సిసిఎస్టీ ఆఫీస్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసు మారితే కనుక, అంటే ఈ లంకెలపాలెంలో ఉన్నటువంటి ఈ అచ్యుతాపురం సర్కిల్ ఆఫీసు ఇక్కడి నుంచి మార్పు అంటూ జరిగితే ఒక అచ్యుతాపురం కానీ నర్సీపట్నం కానీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మనకి గౌరవ జాయింట్ కమిషనర్ గారు అదే రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆ ధర్మిలా మీ యొక్క సంతకాలు మీరు పెట్టండి అని చెప్పేసి గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చి ఉన్నారట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ధర్మిలా బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి 24 మంది సభ్యుల్లో 8 మంది సభ్యులు అనకాపల్లి వెళ్ళడానికి అనుకూలంగా సంతకాలు పెట్టి ఉన్నారు. 16 మంది సభ్యులు నాన్ విల్లింగ్ ఇచ్చి ఉన్నారు. ఇందులో అనకాపల్లి నుంచి అప్పటి నుంచి చేస్తున్నటువంటి స్టాఫ్ కూడా ఉన్నారు అన్విల్లింగ్ ఇచ్చిన వారిలో. వారిని వెళ్ళి అడిగాను, ఈ స్మెల్ అది అంతా సుగంధ ద్రవ్యాలుగా మీకు అనిపిస్తుందా
ఎక్కడో బండి పార్క్ చేసుకుని ఇక్కడ నడిచి రావాల్సిన అవసరం మనకి ఎందుకు వచ్చింది, ఎందుకురా మీరు అలాగ అన్విల్లింగ్ ఇచ్చారు అని అడిగాను. సహచర ఉద్యోగి కదా తెలుసుకుందామని చెప్పేసాను. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అదేంటన్నా ఈ ఆఫీస్ ఎక్కడి నుంచి మారి ఇలాగ ఉంటే ఏ అచ్యుతాపురమో ఏ నర్సీపట్నమో ఏ పూడిమడకో వెళ్ళిపోద్దట, మన జ్యూరిడిక్షన్కి మనం వెళ్ళిపోవాలంట, మన జ్యూరిడిక్షన్కి మనం వెళ్ళిపోయే బదులు ఆ బాధ లేదా ఇక్కడే పడదామన్నా, ఎక్కడి నుంచే కంటిన్యూ చేద్దామని చెప్పేసి మేము అన్విల్లింగ్ ఇచ్చామన్నా. మేము అనకాపల్లి వెళ్ళిపోవడానికి ఈ రోజు నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతామని కూడా నా సహచర ఉద్యోగులు తెలిపి ఉన్నారు.